హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. వీడియో వచ్చేసి పోయిన ఆదివారం మినీ వ్లాగ్ అండి. మా రిలేటివ్స్లో ఒకరిది బర్త్డే పార్టీ తుమ్ముగూడెం అయితే వెళ్ళాము. ఇది ఈవినింగ్ టైం అండి. చలి అయితే చాలా ఫుల్గా ఉందన్నమాట. ఇంకప్పుడే బాగా స్టార్ట్ అయింది. మా వారు పిల్లలు అయితే స్వెటర్స్ వేసుకున్నారు. నాకైతే ఆ స్వెటర్ కూడా లేదు. ఇంకా చలిలోనే వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పుడు ఉంటుంది అనమాట. ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి అబ్బా. మీకు ఒక హీరో గారిని పరిచయం చేయాలి. పార్టీ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా ఇక్కడైతే పార్టీ దగ్గరలో చాక్లెట్ ఫౌంటైన్ అలానే పాప్కార్న్ స్టాల్ అవన్నీ ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత అయితే సాంగ్స్, డాన్సెస్, పిల్లలకి పెద్దలకి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీడియోలో కనిపించే మా రిలేటివ్స్ పాప అండి. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. తనతో పాపతో మాట్లాడి హాయ్ చెప్పమన్నాను, చెప్పింది. ఇంకా ఇక్కడ బర్త్డే బేబీకి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పేశారు. కేక్ కటింగ్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారండి. కేక్ కటింగ్ అయిన తర్వాత బుడ్డిదైతే నేను కేక్ కట్ చేస్తాను, కేక్ కావాలని చెప్పి చాలా యాక్టివ్గా చేస్తుందన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత చుట్టూ ఉన్న పిల్లలందరూ కూడా బుడ్డిదానికి విషెస్ అయితే చెప్పారు. పిల్లలు విషెస్ చెప్పడానికి స్టేజ్ పైకి వెళ్ళారు. సరే, కింద ఉన్న మదర్స్ పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాళ్ళ కేక్స్, చాక్లెట్స్ తింటే జలుబు, దగ్గు అలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకా వీళ్ళు పైకి వెళ్ళారు. కేక్ తినేంత వరకు రారేమో అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. ఇద్దరు అలా అనుకున్నారు, నేను విన్నాను. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టుగా అనిపించింది. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే కిందకి తీసుకొచ్చి డ్యాన్సెస్ అవి అయితే వేపిస్తున్నారు అనమాట. వాళ్ళు చాలా యాక్టివ్గా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నేను పార్టీని ఎంజాయ్ చేస్తున్నానా, ఇంతలోనే ఈయన కాల్ చేశారు వెళ్దామా అని చెప్పి. ఇంకా హడావిడిగా అయితే భోజనం చేశానండి. ఇక్కడ స్వీటు అలానే ఫిష్ ఫ్రై, చికెన్ కట్లెట్, చిట్టుముత్యాల బిర్యానీ కూడా పెట్టారండి. ఇంకా తర్వాత అయితే పెరుగన్నంతో నేను భోజనం అయితే ఫినిష్ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడ మా రిలేటివ్స్ బ్రదర్ అనమాట, హీరో గారు ఎంట్రీ అవుతున్నారు. నేను తన వీడియో పెడతానని తనకు కూడా తెలియదు. ఎందుకంటే నేను పెట్టను అనుకుని చెప్పి చాలా ఫన్నీగా కాన్వర్జేషన్ చేశారు. ఇంకా అదే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంతలో మా మరిది గారు వచ్చి తను కూడా సెటైర్స్ వేస్తున్నారనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి. ఇంకా అలా మాట్లాడుకున్నామా కొంతసేపు. ఇంటికైతే రిటర్న్ అయ్యామండి. ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయింది.